ఇవన్నీ విని జయశంకర్ గారు ఒకటే మాట అన్నారు, నేను మీ అందరికీ ఒక ఫింగర్ చూపిద్దాం అనుకుంటున్నాను, మీరు జాగ్రత్తగా వినాలేదు, ఒక ఫింగర్ చూపిద్దాం అనుకుంటున్నాను అని చెప్పి కంగారు పడకండి, నేను చూపించాలనుకుంటుంది ఇండెక్స్ ఫింగర్ మాత్రమే. మీ దగ్గర డెమోక్రసీ బాలేకపోతే, మీ డెమోక్రసీలు కరెక్ట్ గా రన్ అవ్వకపోతే దాని ప్రపంచం మొత్తానికి అంటించొద్దండి. మా ఇండియాలో డెమోక్రసీ థ్రైవ్ అవుతుంది. జనాలు ఓటేసేటప్పుడు ఫింగర్ మీద ఇంకేయించుకునేటప్పుడు ప్రతిసారి క్వాలిటీని చూసి మాత్రమే వాళ్ళు ఓటేస్తున్నారు. మ్యూనిక్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ 2025 అని ఒకటి జరుగుతుంది. అందులో ఒక స్పెసిఫిక్ ప్యానెల్ డిస్కషన్ ఇది. దాని పేరు లివ్ టు ఓట్ అండ్ అదర్ డే డెమోక్రటిక్ రెసిలియన్స్ అని. అంటే ప్రపంచం మొత్తంలో డెమోక్రటిక్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా థ్రైవ్ అవుతున్నాయో, ఆ ప్రాక్టీసెస్ ఇంకా బెటర్ ఎలా చేయాలో దాని గురించి డిస్కషన్ అనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఈ ప్యానెల్ లో 5 ఉన్నారు. ఒకటి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నార్వే జోనస్ ఘర్ అని, రెండో ఆవిడ పేరు ఎలిజా స్లాట్కిన్, ఈవిడ మిషిగన్ సెనేటర్ యుఎస్ నుండి. ఈవిడ ఫేస్ కనబడుతుంది కదా ఇక్కడ, కొంచెం అండర్లైన్ చేసుకుని పెట్టుకోండి. మూడో వ్యక్తి వార్సా అనే ప్లేస్ కి మేయర్ పోలాండ్ నుండి. నాలుగో వ్యక్తి పేరు క్యాథరిన్ బెన్హోల్డ్, ఈవిడ ఎంటైర్ ప్యానెల్ కి మోడరేటర్ అండ్ ఇంటర్నేషనల్ కరెస్పాండెంట్ ఆఫ్ ద న్యూయార్క్ టైమ్స్. సో యుఎస్ ని రిప్రజెంట్ చేస్తున్నారు అనుకుందాం. ఐదో వ్యక్తి మన రాజ్యసభ మెంబర్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎస్ జయశంకర్ గారు. సో వీళ్ళ మధ్యలో వీళ్ళకి డిస్కషన్ జరుగుతున్నప్పుడు గ్లోబల్ సౌత్ అని ఉంటుంది. అదొక కొలోకియల్ టర్మ్, వాడుక భాషలో ఆఫ్రికాని, ఏషియాని, సదర్న్ అమెరికాని వీటిలన్నింటినీ గ్లోబల్ సౌత్ అంటారు. అందులో ముఖ్యంగా ఇండియాని టార్గెట్ చేస్తూ అండ్ వేరే కంట్రీస్ కూడా చాలా మాటలు మాట్లాడారు. మధ్యలో జయశంకర్ గారు కూర్చున్నారు. ఇవన్నీ వింటున్నారు ఆయన. వాళ్ళు ఇంప్లై చేసిన పాయింట్స్ అన్ని ఒక్కొక్కటిగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎందుకంటే జయశంకర్ గారు ఎలా రెస్పాండ్ అయ్యారో చూడాలంటే ముందు ఆ ప్యానెల్ లో ఇండియాని ఇంప్లై చేస్తూ ఏమేం మాటలు మాట్లాడారో మీరు వినాలి కదా. నంబర్ 1, ఇండియాకి సంబంధించి, ఇండియన్ డెమోక్రసీకి సంబంధించి బ్యాక్ స్లైడింగ్ అవుతుందని, అంటే ఇది వరకు ఉన్నంత వైబ్రెంట్ గా డెమోక్రసీ లేదని, స్పెసిఫిక్ గా కంట్రీస్ లైక్ ఇండియా స్ట్రగుల్ అవుతున్నాయని ఇంప్లై చేశారు. పాయింట్ నెంబర్ 2, మీరు ఎంత డెమోక్రసీ అని మాట్లాడినా కూడా డెమోక్రసీ అందరి ప్లేట్లలో భోజనాలు పెట్టట్లేదని, సో మీరు ఇంకా బెటర్ అవ్వాల్సింది ఉందని, చాలా వరకు డెమోక్రసీస్ ఫండమెంటల్ నీడ్స్ ని కూడా అడ్రస్ చేయట్లేదు అని చెప్పి యుఎస్ సెనేటర్ గారు అన్నారు. ఇవన్నీ ఏంటి, ఒక పాయింట్ తర్వాత ఒక పాయింట్ వస్తానే ఉంది. ఆయన అంతా కూల్ గా వింటున్నారు ఆయన. ఫస్ట్ మూడోది, గ్లోబల్ సౌత్ ఎలా ఉందో వెస్టర్న్ సొసైటీ కూడా అలాగే ఉంటుంది. అందులో యూరోప్, యుఎస్ వస్తుంది. ప్రపంచంలో ఉండే డెమోక్రసీస్ మొత్తంలో మాదే బెస్ట్ డెమోక్రసీ. వేరే కంట్రీస్ అనే డెమోక్రసీసే కానీ అవంత ప్రాపర్ డెమోక్రసీస్ కాదు. స్పెసిఫికల్లీ ఇండియా, ఇది వాళ్ళు డైరెక్ట్ గా అనలేదు కానీ మీడియా కంట్రోల్ కి సంబంధించి, ఎలక్టోరల్ పాలిటిక్స్ కి సంబంధించి ఇండియా లాంటి కంట్రీస్, ముఖ్యంగా గ్లోబల్ సౌత్ కంట్రీస్ కొంచెం వెనకబడి ఉన్నాయి. సో మా దగ్గర నుంచి మీరు కొంచెం నేర్చుకోవాలి అనే మీనింగ్ వచ్చినట్టు మాట్లాడారు. ఇదంతా కాకుండా డిస్కషన్ లో చాలా హిపోక్రసీ కనబడింది. గ్లోబల్ సౌత్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో మీరు జాగ్రత్తగా గమనించాలి. వీళ్ళు ఇండియా అనే టర్మ్ వాడడం కన్నా గ్లోబల్ సౌత్ అనే టర్మ్ ఎక్కువ వాడుతున్నారు. గ్లోబల్ సౌత్ లోకి వచ్చేసరికి మోస్ట్ వైబ్రెంట్ కంట్రీ అండ్ మోస్ట్ వైబ్రెంట్ డెమోక్రసీ ఇస్ ఇండియా. అది మైండ్ లో పెట్టుకొని కూడా గ్లోబల్ సౌత్ లో డెమోక్రటిక్ డిక్లైన్ ఉంది అని ఎవరు మాట్లాడుతున్నారు? ఏవైతే వెస్టర్న్ కంట్రీస్ మన కంట్రీలో వాళ్ళ అంబాసిడర్స్ ని పంపించి ఇండియన్ పాలిటిక్ ఎవరైతే అగేన్స్ట్ గా ఉంటారో, మన రాజ్యాంగానికి విరుద్ధంగా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళతో మాట్లాడుతుంటారో, వాళ్ళతో ఎంగేజ్ అవుతుంటారు లిబరలిజం అనే పేరుతో. బట్ బయటికి ఇలాంటి నీతి వాక్యాలని బాగా చెప్పారు. ఇవన్నీ విని జయశంకర్ గారు ఒకటే మాట అన్నారు, నేను మీ అందరికీ ఒక ఫింగర్ చూపిద్దాం అనుకుంటున్నాను, మీరు జాగ్రత్తగా వినాలేదు, ఒక ఫింగర్ చూపిద్దాం అనుకుంటున్నాను అని చెప్పి కంగారు పడకండి, నేను చూపించాలనుకుంటుంది ఇండెక్స్ ఫింగర్ మాత్రమే. And don't take it badly, it's the index finger. నేను రీసెంట్గా ఓటేసాను ఢిల్లీలో. మొన్ననే ఎలక్షన్స్ జరిగాయి. లాస్ట్ ఇయర్ నేషన్ వైడ్ ఎలక్షన్స్ జరిగినాయి. 900 మిలియన్ ఎలిజిబుల్ ఓటర్స్ 700 మిలియన్స్ ఓటేశారు. ఒక్క రోజులో లెక్కెట్టాం. మా డెమోక్రసీ గురించి మీకేం తెలుసు అని చెప్పి ఆయన డిస్కషన్ మొదలు పెట్టారు. ఆయన ఏం మాట్లాడారు ఈ పర్టికులర్ వీడియోలో నేను అన్ని క్లియర్గా చెప్తాను. ఇది మీకు ఎందుకు ఇంపార్టెంట్ కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ వీడియోని మీరు చూస్తున్నారు కదా, మీరు ఇండియా సెపరేట్ కాదు, మిమ్మల్ని మీరు ఇండియాలోనే చూసుకోవాలి. ఒకప్పుడు ఇండియన్ పర్సెప్షన్ ఎలా ఉండేది? డొసైల్ గా ఉంటారు, చెప్పిన మాట వింటారు, కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ, చాలా డిప్లొమాటిక్ గా ఉంటారు, అందరి ముందు గట్టిగా ఒక మాట మాట్లాడరు, ఏమైనా ఒక మాట అన్న పడేసి వెళ్ళిపోతారు అనేలాంటి పర్సెప్షన్ ఉండేది. మరి అలాంటప్పుడు అది ఓవర్ ద పీరియడ్ చేంజ్ అయింది. అలాగే మనం కూడా చేంజ్ అవ్వాలి. మన చుట్టూ ఉండే వాళ్ళు ఎంత మాట్లాడినా, మనల్ని ఎంత తక్కువ చేసి మాట్లాడాలని చూసినా, అది నువ్వు ఆఫీస్ లో కూర్చున్నా, క్లాస్ రూమ్ లో కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా కూడా జయశంకర్ గారు ఎలా అయితే నిర్భయంగా మాట్లాడారో, ఆయన ఏ పాయింట్స్ అయితే మాట్లాడారో, ఆయన బాడీ లాంగ్వేజ్ తో సహా ఈ వీడియో ఒక లెసన్ లా పనిచేస్తుంది. అండ్ మీ అందరికీ తెలుసు, ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోని లోకల్ గా జరిగే ఇష్యూసే కాదు, నేషనల్ గా జరిగే ఇష్యూసే కాదు, ఇలా గ్లోబల్ గా జరిగే ఇష్యూస్ అని కూడా మనందరికీ అర్థమయ్యేటట్టు మాస్ గా 15 నిమిషాలు తెచ్చి మీ ముందు పెట్టేస్తా. డైలీ నా వీడియోస్ చూస్తున్న మీ అందరికీ తెలుసు. కొత్తగా వచ్చిన వాళ్ళకి మాత్రం చెప్తున్నాను, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. ఈ వీడియోస్ మీకు నాలెడ్జ్ పిల్ల పనిచేస్తాయి. రోజు పడుకునే ముందు ఒక్కసారి నా వీడియో చూసి పడుకుని చాలు. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ఆయన చెప్పిన కీ పాయింట్స్ ఇవి. నంబర్ 1, మీ దగ్గర డెమోక్రసీ బాలేకపోతే, మీ డెమోక్రసీలు కరెక్ట్ గా రన్ అవ్వకపోతే దాని ప్రపంచం మొత్తానికి అంటించొద్దండి. మా ఇండియాలో డెమోక్రసీ థ్రైవ్ అవుతుంది. జనాలు ఓటేసేటప్పుడు ఫింగర్ మీద ఇంకేయించుకునేటప్పుడు ప్రతిసారి క్వాలిటీని చూసి మాత్రమే వాళ్ళు ఓటేస్తున్నారు. మా గవర్నమెంట్ ని చూడండి, మాది ఒక ఇన్కంబెంట్ గవర్నమెంట్. మాది ఆల్రెడీ 2 సార్లు పవర్ లో ఉన్నాం మేము. 3వ సారి మా ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఓటు గుద్దేటప్పుడు జనాలు క్వాలిటీని మాత్రమే చూశారు అని చెప్పి ఆ యుఎస్ సెనేటర్ మిషిగన్ ఆవిడ వైపు తిరిగి, ఎందుకంటే ఆవిడే ఈ పర్టికులర్ మాట అన్నారు. ఆవిడ ఏమంటారు? ప్యూర్ డెమోక్రసీ
డెమోక్రసీ అన్నం పెట్టదు, ప్లేట్ మీద ఫుడ్ పెట్టదు అంటారు. ఆవిడ మీనింగ్ ఏంటి? ఆవిడ గ్లోబల్ సౌత్ వైపు చూస్తుంది, అంటే ఇండైరెక్ట్ గా ఇండియాని. డెమోక్రసీ ఎంత థ్రైవ్ అయినా, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రసీ అయినా కూడా చాలా సార్లు జస్ట్ డెమోక్రసీ అనేది ప్లేట్ మీద ఫుడ్ పెట్టదు అంటే, జయశంకర్ గారు ఒకటే మాట అన్నారు, మేడం మీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ అలా అవ్వదేమో కానీ, మీ వెస్టర్న్ సొసైటీస్ లో డెమోక్రసీ వెల్ఫేరిజం ఒకటి కాదేమో కానీ, ఫ్రమ్ ద పార్ట్ ఆఫ్ ద వరల్డ్ దట్ ఐ కమ్ ఫ్రమ్, అంటే ఇండియాలో డెమోక్రసీ ద్వారానే చాలా వరకు న్యూట్రిషనల్ వెల్ఫేరిజం మేము చేసాం. 800 million people కి మేము ఫుడ్ అందించగలిగాం అన్నారు ఆయన. Senator, you said that, democracy doesn't put food on your table. Actually, in my part of the world, it does. Because it actually, today, because we are a democratic society, we give nutrition support, food support to 800 million people. ఇది ఇక్కడ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఒక ఇండియన్ రిప్రజెంటేటివ్ ఇలాంటి స్టేట్మెంట్ ఇలాంటి స్టేజ్ మీద ప్రెస్ ఉన్నప్పుడు చూసేటప్పుడు, మన కాంపిటీషన్ క్వశ్చన్ చేసేటప్పుడు మనం కూడా చాలా గట్టిగా ఇవ్వగలుగుతాం అని ఒక మెసేజ్ పంపించినట్టే కదా. ఈ రెండో పాయింట్ నాకు బాగా నచ్చింది, అందుకే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఆయన ఒకటే మాట అన్నారు, ప్రతిసారి డెమోక్రసీ యాజ్ అ వెస్టర్న్ క్యారెక్టరిస్టిక్ మీరు ఎందుకు చూస్తున్నారు అంటే, ఎక్స్ప్లెయిన్ చేస్తే జాగ్రత్తగా వినండి. డెమోక్రసీ ఏంటంటే ప్రజాస్వామ్యం. అది వెస్ట్ లో కాస్త ముందే వచ్చి ఉండొచ్చు, కానీ అది మీ సొంతం కాదు, మీ ఫాదర్స్ ప్రాపర్టీ కాదు. మా ఇండియాకి ఇండిపెండెన్స్ రాగానే మేము న్యాచురల్ గా డెమోక్రసీ వైపు గ్రావిటేట్ అయ్యాం. మేము ప్రజాస్వామ్యం కావాలనుకున్నాం. న్యాచురల్ గానే మాది ప్లూరలిస్టిక్ కన్సల్టేటివ్ సొసైటీ, అంటే మా గొంతు అంటే మా అందరి గొంతు. అండ్ ఏ డెసిషన్ తీసుకోవాలన్నా అందరినీ కన్సల్ట్ చేసే తీసుకోవాలి అనే థాట్ నుంచి మా ఫ్రీడమ్ స్ట్రగుల్ వచ్చింది. It is in large part because India chose a democratic model after independence. And it chose a democratic model because we had fundamentally a consultative, pluralistic society. మరి అలాంటప్పుడు మీరు చేసేదే కరెక్ట్ అని దాన్ని ఒక మెట్రిక్ లా మీరు పెట్టుకొని, మీ దగ్గర జరిగే దుర్మార్గాన్ని మీరు బయటకు చెప్పకుండా దాన్ని కప్పెట్టేసి, మీలా మేము లేవని మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు అన్నారు. ఫెంటాస్టిక్ పాయింట్ ఇది. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా అదేదో మీ సొత్తు అన్నట్టు మీరు డెమోక్రసీని బాగా పాటిస్తారు. మరి ఈస్ట్కి వచ్చేసరికి, గ్లోబల్ సౌత్కి వచ్చేసరికి మీరు అథారిటేరియన్ రెజిమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎలా సపోర్ట్ చేస్తారు? మీరు ఎటువంటి డొంక తిరుగుడు, ఎటువంటి మొహమాటం లేకుండా డైరెక్ట్ గా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మరి మాట్లాడుతున్నారు ఆయన. ఈ పాయింట్ డైరెక్ట్ గా అన్నారు ఆయన. ప్లస్ ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర ఉంటుంది, అన్నిటికీ ఒకే లెన్సెస్ మీరు ఎలా చూస్తారు? అన్ని దగ్గర డెమోక్రసీ ఒకేలా పనిచేయాలని మీరు ఎలా అంటారు? మీది థ్రైవింగ్ ప్రజాస్వామ్యం అని మీరు అనుకున్నా, లేదా మీ దగ్గర డెమోక్రసీ ఫెయిల్ అవుతున్నా కూడా అది ప్రపంచం మొత్తానికి నార్మలైజ్ చేసి చూడకండి. మా చరిత్రను మేము దృష్టిలో పెట్టుకొని మా డెమోక్రసీని మేము బాగా నడిపించుకుంటున్నాం, మా దగ్గర ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇది డైరెక్ట్ గా యూఎస్ఏ మీద అటాక్. ఎందుకంటే వాళ్ళకి సూట్ అయినప్పుడు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ తో మంచి ఫ్రెండ్షిప్ చేస్తారు, అందులో ఏది డెమోక్రసీ కాదు. మరి వీ హ్యావ్ టు ప్రాక్టీస్ వాట్ వీ ప్రీచ్ కదా. అలానే కొన్ని కంట్రీస్ న్యూట్రల్ స్టాండ్ పాయింట్ తీసుకున్నా, రష్యా, చైనా లాంటి కంట్రీస్ లో బ్రిక్స్ సమ్మిట్కి వెళ్ళినా కూడా మీ ఇంట్రెస్ట్ కొంచెం తేడా కొట్టేసరికి మా డెమోక్రసీస్ మీరు వేలెత్తి చూపిస్తుంటారు, అది ఎంతవరకు కరెక్ట్ అని అడిగారు ఆయన. తర్వాత ఒక పాయింట్ వచ్చింది, కొన్ని కంట్రీస్ అంటే వాళ్ళకి ఫ్రెండ్లీగా ఉండే కంట్రీస్ అనుకోండి, అక్కడ ఏదైతే అథారిటేరియన్ రెజిమ్స్ ఉంటాయో, డిక్టేటర్షిప్లు ఉంటాయో అవంతా ఫైన్, దేర్ ఆల్ గుడ్, బికాస్ అక్కడ అలానే ఉండాలి, లేకపోతే ఆ కంట్రీస్ పైకి ఎదగవంటే ఇది ఎక్కడ డబుల్ స్టాండర్డ్ ఇది? మీరు డెమోక్రసీని, గవర్నెన్స్ ని వేరుగా ఎందుకు చూస్తున్నారు? మీరు ఆ రెండు ఇంటర్లింక్ అయి ఉంటాయని చాలా నొక్కి వక్కాని చెప్పారు ఆయన. ప్లస్ నా ఫేవరెట్ స్టేట్మెంట్, డెమోక్రసీ అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మాత్రమే కాదు, డెమోక్రసీ అంటే వోక్ థాట్ ప్రాసెస్ మాత్రమే కాదు, ప్రజాస్వామ్యం అంటే ఎలక్షన్స్ చాలా బలంగా నడవడం మాత్రమే కాదు. ఇవన్నీ డెమోక్రసీయే, కాకపోతే దీనికి అదనంగా గవర్నెన్స్, వెల్ఫేరిజం కూడా ఉండాలి, ప్రజల పట్ల ఎంపతి ఉండాలి. దాంట్లో మా ఇండియా చాలా బలంగా ముందుంది అన్నారు ఆయన. ఇవన్నీ వింటుంటే అదే అనిపిస్తుంది. ఒకప్పుడు ఉండే మోరలిస్టిక్ డిప్లొమసీ, ఒక రకమైన ఐడియలిజం, కొంచెం అసర్టివ్ గా మాట ఏదైనా మాట్లాడితే చాలా బలంగా మాట్లాడేలా, ప్రాగ్మాటిక్ గా మమ్మల్ని క్వశ్చన్ చేస్తే మేము కూడా క్వశ్చన్ చేస్తాం అనేలా, అండ్ సెల్ఫ్ కాన్ఫిడెంట్ గ్లోబల్ స్టాండ్స్. ఇది ఏ కంట్రీకైనా ఎదగాలనుకునే, డెవలపింగ్ కంట్రీ నుంచి డెవలప్డ్ కంట్రీ కావాలనుకునే ఏ కంట్రీకైనా ఇది చాలా ఇంపార్టెంట్. ఇది గ్లోబల్ లెవెల్లో కాదు, మీరు మైక్రో లెవెల్కి తీసుకురండి. ఇది ఏ వ్యక్తి తన సెల్ఫ్ రెస్పెక్ట్ మీద ఒక మాట కూడా పడట్లేదు, అనవసరంగా చుట్టూ ఉండే నలుగురు తన కిందకి తోయకుండా చూసుకుంటున్నాడు, ఏమైనా తిరిగి ఇవ్వాలి, చాలా బలంగా ఇవ్వాలి, ఈ స్టాండ్స్ లో ఉండే వ్యక్తి ఖచ్చితంగా పైకి వస్తాడు. అలాంటి మనస్తత్వం ఉండే వ్యక్తి అయినా, అలాంటి ఐడియాలజీ ఉండే కంట్రీ అయినా, ఈ రెండు ఒకటే. ఒకప్పుడు మన ఇండియాకే చైనాకి ప్యాండర్ చేయాలి, చైనా ఏది అడిగితే అది ఇచ్చేసేయాలి, చైనాతో ఫ్రెండ్లీగా ఉండాలి, ఇండియా చీన్ భాయ్ భాయ్ ఇనే ఒక దీంట్లో ఉండేది. మనకి చైనా గురించి తెలుసు, అది ఎంత సెల్ఫ్ సెంటర్డ్ గా ఉంటుందో, ఎంత సెల్ఫిష్ గా బిహేవ్ చేస్తుందో, ఎంత క్రూడ్ థాట్ ప్రాసెస్ ఉంటుందో తెలిసినా కూడా మనం ప్యాండర్ చేసి 1962లో ఏం జరిగిందో మనందరం చూసాం, ఇండో చైనా వార్. ఈ పాకిస్తాన్ కాశ్మీర్ ఇష్యూ టైంలో కూడా మనం యునైటెడ్ నేషన్స్ మీద ఓవర్ గా రిలై అయ్యేవాళ్ళం, ఒక సెల్ఫ్ డెసిషన్ తీసుకునే వాళ్ళం కాదు. తర్వాత వచ్చిన న్యూక్లియర్ పాలసీల నుంచి ప్రతి డెసిషన్ లో చైనాకి UN లో సీట్ ఇప్పించా, మనకు అవసరం లేదని చెప్పి మనకి ఇచ్చినా కూడా, ఎదురొచ్చి ఇచ్చినా కూడా, అలాంటి టైం నుంచి మనం స్లోగా కోలుకుంటున్నాం. ఇప్పుడు మన గ్రౌండ్ మనం పట్టుకున్నాం, మీకన్నా మేము తక్కువ కాదు ఏ విషయంలోనూ అని ఒక అసర్టివ్ స్టాండ్ పాయింట్ ఉంటుంది. చూసారా, ఈ డిస్కషన్ కదే నిర్వచనం. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీ అందరికీ చెప్తున్నా, మనం కూడా భారతదేశం నుంచి నేర్చుకోవాలి. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక్కడ నుంచి ఒక లెక్క అన్నట్టు ఉండాలి. అది మీ కెరియర్స్ లో అవనివ్వండి, మీ లైఫ్ లో అవనివ్వండి. హిపోక్రసీ కనబడితే హిపోక్రసీ అంటది ఇండియా, తప్పు చేస్తే తప్పు అంటది, మాట మాట్లాడితే మాటతోనే సమాధానం చెప్తుంది. అక్కడ నుంచి పుల్వామా అని వస్తే ఇక్కడ నుంచి సర్జికల్ స్ట్రైక్ చేస్తాం మనం. ఇప్పుడు వచ్చిన అన్ని కంట్రీస్ వాళ్ళు డెమోక్రసీకి సంబంధించిన వాళ్ళే, అది నార్వే అయినా, పోలాండ్ అయినా, US అయినా, ఇండియా అయినా, కాకపోతే డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ డెమోక్రసీ ఉన్నాయి. జైశంకర్ గారి ప్రకారం దీనికి నేను కూడా ఒప్పుకుంటా, ఇండియా ఇస్ ద మోస్ట్ వైబ్రెంట్ డెమోక్రసీస్. పోలాండ్ డెమోక్రటిక్ అంత స్ట్రాంగ్ గా లేదు,
దాని పాత అథారిటేరియన్ రెజిమ్ ఏదైతే ఉందో కొంచెం ఆ జోన్లోకి వెళ్తుంది. నార్వే స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ యూఎస్ ఎక్స్ట్రీమ్లీ పోలరిస్టిక్ గా ఉంది ఇప్పుడు. అది రైట్ అవనివ్వండి, లెఫ్ట్ అవనివ్వండి, ఎడ్జెస్ లో ఉన్నారు వాళ్ళు. సెంటర్ రైట్, సెంటర్ లెఫ్ట్ అనే ఇదే లేదు అక్కడ. దీని గురించి వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ గారు కూడా ఆయన చాలా క్రిటికల్ గా ఉన్నారు. ఆయన ఒక స్పీచ్ ఇచ్చినప్పుడు యూరోపియన్ హిపోక్రసీని, ఆ లిబరలిజం ని, రైట్ మమ్మల్ని అసలు బతకనివ్వట్లేదు, ఎవరైతే కొంచెం రైట్ వింగ్ యాక్టివిస్టులు ఉంటారో లేదా రైట్ వింగ్ తరపున ఎవరైతే మాట్లాడుతున్నారో కంప్లీట్లీ కార్నర్ చేస్తున్నారు. మీరు ఫ్రీ స్పీచ్ లేకుండా చేస్తున్నారు. మీరు ఇటు ఏం మాట్లాడినా కట్ చేస్తున్నారు. మీరు ఏ పొలిటికల్ వ్యక్తి అయినా అది రైట్ అవనివ్వండి, లెఫ్ట్ అవనివ్వండి, స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉండాలి అనేది ఆయన పాయింట్. అండ్ డైరెక్ట్ గా జర్మనీ ఆ ఫార్ రైట్ పార్టీ పేరు బయటికి తీయలేదు ఆయన, బట్ ఆ పార్టీకి జరుగుతున్న విషయాల గురించి మాట్లాడారు. ఆ పార్టీ AFD పార్టీ అది. అండ్ ఐఎమ్ షూర్ ఇదే స్టాండ్ అది బీజేపీ గవర్నమెంట్ అనే కాదు, పవర్ లో ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఇండియన్ స్టాండ్ ఇలా ఉండడం చాలా మంచిది కంట్రీకి. బికాస్ గ్లోబల్ స్టేజ్ మీద మనం ఎక్కినప్పుడు ఒక స్టర్న్ స్టాండ్స్ లేకపోతే మనం కూడా ఒక గ్లోబల్ పవర్ లో ఎమర్జ్ అవుతున్నాం అనే కాన్ఫిడెన్స్ మనలో లేకపోతే బయట మన మీద ఎందుకు కాన్ఫిడెన్స్ పెడతాడు? నేను మిమ్మల్ని డైరెక్ట్ గా అడుగుతున్నా. అలాగే మీ లైఫ్ లో కూడా మీరు కాన్ఫిడెంట్ గా ఉండండి. ఎందుకంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. మన ప్రతి ఒక్కరిలో ఉండే కాన్ఫిడెన్సే మన కంట్రీలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. అది ఎలక్షన్స్ లో మనం మాట్లాడినా కూడా మన కెరియర్ పట్ల మనం తీసుకునే స్టాండ్ కూడా. ఈ వీడియో నుంచి అదే బిగ్గెస్ట్ టేక్ అవే. అండ్ జైశంకర్ గారికి అదే దూకుడు ఉండాలి. ఆయననే కాదు, మన కంట్రీని గ్లోబల్ ప్లాట్ఫామ్ మీద ఎవరు రిప్రజెంట్ చేసినా కూడా. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నేను ఏదైనా పాయింట్ మిస్ అయ్యానా ఆయన మాట్లాడిన దాంట్లో నాకు కింద కామెంట్స్ లో రాయండి. ఆల్రెడీ నా వీడియోస్ డైలీ చూసిన మీ అందరికీ తెలుసు. నా వీడియో ఇలాంటిది ఒకటి రోజుకి ఒకటి వస్తుంది. ఎవ్రీ సింగిల్ డే మిస్ అవ్వకుండా మన చుట్టూ జరిగే ప్రతి విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పేది. అండ్ ఇలాంటి వీడియోస్ చాలా మంది కొత్త వాళ్ళు కూడా రీచ్ అవుతున్నాయి కాబట్టి చెప్తున్నా. ఒకవేళ మీరు ఆ కొత్త పర్సన్ అయితే ఈ పాయింట్ వరకు వచ్చుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, ఈ రిటెన్షన్ ఏదైతే ఉందో నన్ను ప్రాణం పెట్టి పనిచేయడానికి, ఏ రోజు మిస్ అవ్వకుండా మీ ముందుకు వీడియో తీసుకురావడానికి నన్ను ప్రేరేపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ మీరు ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నాను. దిస్ పర్టికులర్ వీడియో ఎల్ సాల్వడార్ లో వరల్డ్స్ లార్జెస్ట్ ప్రిజన్ గురించి, ఆల్మోస్ట్ ఒక సినిమా స్టోరీలో ఉంటుంది. దాని గురించి మనం తెలుసుకుందాం అనుకుంటే ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. లేదు ఇంకా జియోపొలిటికల్ గా కొంచెం ఇండియన్ ఇమిగ్రెంట్స్ చాలా మందిని పంపిస్తున్నారు కదా డొనాల్డ్ ట్రంప్, ఆ పర్టికులర్ న్యూస్ తెలుసుకుందాం అనుకుంటే ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. మన అందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above docile nature. Rise above incompetency. Rise above hate. Aged అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమో వెంకటేశాయ.